నమస్తే అండి. మన బంధువులు, చుట్టాలు మన జీవితంలో బంధాలు చాలా ముఖ్యమైనవి. అందులో రక్త సంబంధీకులై ఉండొచ్చు, దగ్గర బంధువులై ఉండొచ్చు, దూరం బంధువులై ఉండొచ్చు. కొంతమంది మనకు దగ్గరగా ఉంటారు. కొంతమంది కొద్దిగా దూరంగా ఉంటారు. ప్రతి బంధం కూడా మనకి ఇంపార్టెంటే. ఎవరైనా బంధువులు మిమ్మల్ని దూరం పెడితే వెంటనే బాధపడకండి. కానీ ఇలాంటి బంధువులు మీకుంటే గనక తప్పనిసరిగా దూరం పెట్టండి. ఎందుకంటే మనశ్శాంతి కంటే గొప్ప బంధం లేదు. నేను చెప్పే లక్షణాలు ఉన్న వాళ్ళు గనక మీ బంధువులైతే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని దూరమే పెట్టండి. పూర్వం రోజుల్లో బంధువులు కానీ, రక్త సంబంధీకులు కానీ, దూరపు చుట్టాలు కానీ చాలా ప్రేమతో, ఆప్యాయతతో ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకుంటూ, సహాయం చేసుకుంటూ, కల్మషం లేకుండా చాలా బాగా ఆదరించేవారు. మన పూర్వం అంటే 25, 30 సంవత్సరాల ముందు మన ఇంటికి బంధువులు ఎప్పుడొస్తారా అని ఎదురు చూసేవారు. చక్కగా వాళ్ళొస్తే వాళ్ళకి తోచిన దాంట్లో ఇప్పటిలాగా ఇన్ని రకాల స్పెషల్స్ ఐటమ్స్ ఉండేవి కాదు. అప్పట్లో వాళ్ళకున్న దాంట్లోనే పులిహోర చేయటం, బంగాళదుంప కుర్మా వండటం, లేదా నాన్ వెజ్ ప్రియులైతే బంగాళదుంప కోడిగుడ్డు వండటం, ఆమ్లెట్ వేయటం, గోధుమ నూకతో లడ్డు చేసి పెడతాం. ఇలా చిన్న చిన్న ఆనందాలన్నమాట. వాళ్ళ ఇంట్లో 4 రోజులున్నా, వారం రోజులున్నా ఉండేవాళ్ళకి ప్రాబ్లం ఉండేది కాదు. ఉన్ బంధువులు ఉంచుకుంటానికి కూడా యువతల ప్రాబ్లమ్స్ ఉండేవి కాదు. ఇప్పట్లా కాదు. ఇప్పుడు ఎవరైనా బంధువు వస్తే ఒక గంట కూర్చుంటే ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూసే రోజులు మనవి. ఈడు ఎక్కువసేపు కూర్చుంటే టీ ఇవ్వాలి, ఎక్కువసేపు కూర్చుంటే భోజనం పెట్టాలి, టిఫిన్ పెట్టాలని ఆలోచించుకునే రోజులు ఇవి. అప్పటి రోజులు అలా ఉండేవి కాదు. అప్పట్లో పేదరికం ఉన్నప్పటికి కూడా ప్రేమలు ఉండేవి. ఇప్పుడు పేదరికాలు తక్కువ ఉన్నాయి కానీ ప్రేమలే లేవు. కానీ అప్పుడు ఆప్యాయత వేరు. ఇప్పుడు ఇలాంటి లక్షణాలు నేను చెప్పబోయే లక్షణాలు చాలా ఉన్నాయి. ఇంచుమించు 15 నుంచి ఒక 25 లక్షణాలు చెప్తాను. ఈ 15-25 లక్షణాలు గనక మీ రక్త సంబంధికులు, మీ బంధువుల్లో ఉంటే గనక మీరు అప్రమత్తమైపోవాలి. నెక్స్ట్, మీ సంతోషాన్ని చూడలేని వాళ్ళు. మీకు మంచి జరిగితే అభినందించకుండా అసూయ పడేవాళ్ళు. అదో లక్షణం. నెక్స్ట్, మీ కష్టాలను ఎగతాళి చేసేవాళ్ళు. మీ బాధను అర్థం చేసుకోకుండా నవ్వుకునేవాళ్ళు. మీ మాటలు విని బయట చుట్టుపక్కల వారందరికీ, బంధువులందరికీ అల్లరి చేసేవాళ్ళు. మీరు ఎంతో నమ్మకంతో చెప్పిన విషయాలను అందరికీ చెప్పి అల్లరి చేసేవాళ్ళు. నెక్స్ట్, ఒకరి మాట ఇంకొకరి దగ్గర చెప్పి గొడవలు పెట్టడం మాట. అంటే మీ దగ్గర మాట మీతో మాట్లాడుతూ మీరు ఎవరికి చెప్పొద్దన్న సీక్రెట్ మాట అవతల వాళ్ళకి చెప్పి కొంపలో తగలబెట్టేసేవాళ్ళు. చిన్న చిన్న విషయాలను కూడా, చిన్న మాటను కూడా పెద్ద మాటలుగా మార్చి చాలా పెద్ద పెద్ద గొడవలు, అంటే కుటుంబాలు కూలిపోయే గొడవలు పెట్టేవాళ్ళు. నెక్స్ట్, మీ వెనుక చెడుగా మాట్లాడేవాళ్ళు ముందు మంచిగా నటించి వెనకాల గోతులు తీసి విమర్శించేవాళ్ళు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు గుర్తు చేసుకుంటారు. అంటే వీళ్ళకి డబ్బు అవసరమో, లేకపోతే ఏదైనా మాట అవసరమో, ఏదైనా అవసరం ఉంటేనే పెళ్ళికో పేరంటానికో మాత్రమే గుర్తుపెట్టుకుంటారు. మిగతా సమయంలో అసలు మనం ఉన్నామా లేమని కూడా గుర్తుండదు. వీళ్ళు చాలా డేంజర్ అన్నమాట. అవసరం ఉన్నప్పుడు మాట్లాడి, అవసరం లేనప్పుడు మొఖం చాటేస్తారన్నమాట. నెక్స్ట్, మీ ఎదుగుదలను అడ్డుకునేవాళ్ళు. మీ కలల్ని, మీ ప్రయత్నాలని చిన్న చూపు చూసేవాళ్ళు. ఎప్పుడు నెగిటివ్ మాటలు చెప్తూ ఉంటారన్నమాట. అంటే ధైర్యంగా మనం ఏదైనా ఒక ప్రాబ్లం చెప్తే
దానికి ధైర్యం చెప్పకుండా, అధైర్యం చెప్పే మాటలు చెప్పి అధైర్యం ఇస్తూ ఆహ్, ని నిరుత్సాహపరిచేస్తారన్నమాట. తర్వాత మీ కుటుంబ విషయాలు అనవసరంగా జోక్యం చేసుకుంటారన్నమాట. అంటే మీరు చనువిచ్చారు కదా అని మీ ఫ్యామిలీ విషయాల్లో డైరెక్ట్‌గా తల దూర్చేసి విషయాలన్నీ మొత్తం ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పి మొత్తం సర్వనాశనం చేసి మీ ఇంటి మనశ్శాంతిని దెబ్బతీసేవాళ్ళు. నెక్స్ట్ మీ మంచిని తప్పుగా చూపించేవాళ్ళు. మీరు చేసిన మంచి పనిలో కూడా తప్పుని ఎతుకుతారన్నమాట ఈళ్ళు. నెక్స్ట్ గౌరవం ఇవ్వని వాళ్ళు. బంధం పేరుతో మీ మనసును బాధ పెట్టేవాళ్ళు. నెక్స్ట్ మీ బలహీనతను ఉపయోగించుకునేవాళ్ళు. మీ నమ్మకాన్ని వాళ్ళ ప్రయోజనం కోసం వాడుకుంటారన్నమాట. అంటే మీ బలహీనత అంటే మీరు కొంతమంది మొహమాటానికి ఏమనుకుంటారో అనుకుంటాం. అలాగా మన వీక్‌నెస్‌ని, మన బలహీనత ఉపయోగించుకుని మనకి మోసం చేసేవాళ్ళు. నెక్స్ట్ ప్రతి విషయంలో గొడవ పెట్టుకుంటారు వీళ్ళు. అసలు కారణం ఉండదు, ఏముండదు. ఏదో చిన్నదానికి పెద్దని గిల్లికజ్జలు పెడతా ఉంటారన్నమాట. నెక్స్ట్ మీ జీవితంలో ఇతరులతో పోల్చేవాళ్ళు. మీ విలువను తగ్గించే మాటలు మాట్లాడేవాళ్ళు. నెక్స్ట్ మీ మనశ్శాంతిని తీసుకునేవాళ్ళు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఎప్పుడు బాధ, టెన్షను వస్తే ఆ సంబంధంలో హద్దులు పెట్టుకోవాలి. ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేదు. కానీ మీ జీవితంలో శాంతి కోసం కొంతమందిని దూరం ఉంచటం మనకి ప్రశాంతత. కొందరు బంధువులు మనకు దూరం జరిగితే బాధపడవలసిన అవసరం లేదు. పైగా ఇలాంటి వారిని మనము దూరం పెట్టడం మన మనశ్శాంతికి ఎంతో మంచిది. మన వెనక లేదా మన గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళని ఎప్పుడూ ఖచ్చితంగా దూరంగానే పెట్టాలి. నెక్స్ట్ ఎన్నుపోటు పొడిచేవాళ్ళు ఉంటారు, గోతికాడ నక్కల్లాగా. మన ముందు చాలా బాగా మాట్లాడుతూ మన పక్కకి వెళ్ళగానే మన గురించి ఇతరుల గురించి చెడ్డగా చెప్పి తప్పుగా మాట్లాడి అలాంటి బంధువుల్ని ఎంత దూరం ఉంచితే అంత మంచిది. మనం కష్టపడి ఏదైనా జాబ్ కానీ, వ్యాపారం కానీ, ఏ పనైనా సరే, అది ఇంటి పనైనా బయట పని చేస్తే ఆ పనిలో కూడాను తప్పులు ఎతికి మానసికంగా కుంగతీసేసేవారు. నెక్స్ట్ ఈర్ష, అసూయ పడేవారన్నమాట. మన ఎదుగుదలను చూసి, మన పిల్లల ప్రగతిని చూసి, మన పిల్లల చదువుని, జాబ్ని, లేకపోతే మన పిల్లల్ని ఏదో రకంగా మన పిల్లల అందాన్ని, మన పిల్లల రాయల్టీ ఉంటే కనుక రాయల్టీని కూడా కుళ్ళుకుంటూ పైకి మాత్రం నకిలీ నవ్వులు నవ్వేవాళ్ళు. కొంతమంది బంధువులు ఉంటారండి, అహంకారంతో ఉంటారన్నమాట. అంటే సడన్గా వీళ్ళకి ఆస్తి అంతస్తు వచ్చేసి అప్పటి వరకు చిన్న ఫ్యామిలీ ఉండి తినటానికి తినలేని వాళ్ళు కూడా వాళ్ళు చేసే బిజినెస్ ఉద్యోగం ఏదో సడన్గా హైప్కి వెళ్ళిపోతారు. వీళ్ళు ఆ ఆస్తి అంతస్తు వాళ్ళ వ్యాపారాలు ఉద్యోగాలు చూసుకుని గర్వంతో మనల్ని తక్కువ చేసి చాలా కించపరిచి మాట్లాడేవాళ్ళు అన్నమాట. ఇలాంటి వాళ్ళు చాలా డేంజరు. నెక్స్ట్ పాత తప్పులను పదే పదే గుర్తు చేస్తారు. మనం ఎప్పుడో గతంలో చేసిన చిన్న చిన్న మిస్టేకులు లేదా ఏదో కష్టాలు పదే పదే గుర్తు చేస్తూ మనల్ని ఎదగనే ఒక మానసిక వేదనకు గురి చేస్తారు. అంటే మనము ఆర్థికంగా ఏదో మనమే చిన్న పరిస్థితిలో సడన్గా మనం సంపాదించుకోవచ్చు. అప్పుడు గతంలో మనం బాధలు పడుతున్నప్పుడు, మన ఆర్థికంగా మానసిక బాధపడినప్పుడు ఇప్పుడున్న ఈ మీ ఆర్థిక సంపాదన, మీ రాయల్టీని చూసి గతంలో మీరు ఇలా ఉన్నారో, అలా ఉన్నారో, మీరు అలా తినేవారు, మా ఇంట్లోంచి కాయగూరలు పట్టుకొచ్చి ఇచ్చాం, మా ఇంట్లోంచి ఉప్పు పట్టుకొచ్చి ఇచ్చాం, మా ఇంట్లోంచి పప్పు పట్టుకొచ్చి ఇచ్చాం, మేము అప్పుడు గతంలో మీకు ఇంత డబ్బు అడ్జస్ట్మెంట్ చేసాం, ఇలాగ గుచ్చి గుచ్చి చంపేస్తారన్నమాట వీళ్ళు. మన మానసికంగా వేదనకి గురి చేస్తారన్నమాట. మనం ఏదైనా వ్యాపారం పెడితే ప్రోత్సహిస్తాం మానేసి, ఎందుకు ఇవన్నీ, నీ వల్ల కాదులే, ఖాళీగా కూర్చోవచ్చుగా అని మనం వ్యాపారం చేయనివ్వండి, ఏదో నేర్చుకోవటం అవ్వండి, స్టడీస్ అవ్వండి, జాబ్ ఏదైనా సరే ఆ చేసే వృత్తిని కానీ కించపరిచేస్తారన్నమాట. ఎందుకు ఎన్నీనని చెప్పి ఆత్మవిశ్వాసాన్ని
దెబ్బ తీసేస్తూ ఉంటారన్నమాట. ఇంకొంతమంది ఉంటారు వాళ్ళు హ్యాపీగానే ఉంటారు కానీ ప్రతిసారి వాళ్ళు విరక్తితో ఎప్పుడు ఇతరుల మీద వాళ్ళ గురించి, ఈళ్ళ గురించి పట్టుకొచ్చి ఆళ్ళ విషయాలన్నీ మనకి చెప్పి, మన నోట్లోంచి ఏమొస్తదని చెప్పి, అవతల వాళ్ళకి ఈళ్ళకి ఈళ్ళ మధ్యన హ్యాపీగా ఉండి కొట్టుకుని, తన్నుకుని సచ్చేలాగా గొడవలు పెట్టేస్తా ఉంటారు. ఇది ప్రతి ఒక్కళ్ళకి జరుగుతూ ఉంటది. మనం ఏదో ప్రాబ్లంలో ఉంటాం, ఏదో కష్టంలో ఉంటాం, అవతల వాళ్ళ మీద ఎక్కువ కోపం ఉంటుంది. ఆ బాధ మనం వీళ్ళ దగ్గర చెప్పుకుంటాం. కానీ దీన్ని తీసుకొని అవతల వాళ్ళకి ఇప్పుడైతే ఫోన్లున్నాయి కదా! వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా సరే ఫోన్ చేసి ఇలాంటి, అలాంటి అని చెప్పి ఒకటికి 4 కాదు 100 మాటలేసి ఆ బంధాన్ని, ఆ బంధుత్వాన్ని ముక్కలు చేసేసే దుర్మార్గపు బంధువులుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాళ్ళని మళ్ళా తిరిగి నెత్తిన పెట్టుకోవద్దు. మళ్ళా నెత్తిన పెట్టుకొని ఇంటికి ఇన్వైట్ చేస్తే గనక మనకి ఏదో రకంగా కొంప కొల్లేరు చేస్తారు. అలాగే మన ఇంట్లో ఏదన్నా పెళ్ళో, పేరంటకమో ఏదో శుభకార్యం చేసుకుంటూ ఉంటాం. అక్కడికొచ్చి వాళ్ళకి సంబంధం విషయాలు ఇన్వాల్వ్‌మెంట్ అయిపోయి, వంకలు పెట్టి, గొడవలు పెట్టేసి, అక్కడ మీరు ఆనందంగా చేసుకునే ఫంక్షన్‌ని మనశ్శాంతి లేకుండా గొడవలు పెట్టేసే బంధువు ఎవరో ఒకళ్ళుంటారు. వీళ్ళతో కూడా జాగ్రత్త. మనం ఎలా ఉండాలి, మనం ఏం చెయ్యాలో వాళ్ళే నిర్ణయం చేసేసి, మన స్వేచ్ఛను కూడా హరించే పెద్దరికం ప్రదర్శించే వాళ్ళుంటారన్నమాట. వాళ్ళు ఏజ్‌లోని అన్నిట్లో పెద్దరికంగా ఉంటారు. పెద్దరికం ఉంది కదా అని చెప్పి వాళ్ళని గుచ్చి వాళ్ళు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా దూరంగానే ఉండాలి. మనం ఎంత సహాయం చేసినా సరే, ప్రాణం అడ్డేసినా సరే, వాళ్ళేం చేశారు మనకంటూ చాలా సులువుగా మాట్లాడే గుణం ఉన్నవారు కూడా ఉంటారు. అంటే వీళ్ళకి కృతజ్ఞతే ఉండదన్నమాట. నేను ఇంచుమించు మీకు చాలా లక్షణాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నానన్నమాట. నెక్స్ట్ వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటారు. సమాజంలో మనకున్న పేరో, పరపతో, పలుకుబడో వాళ్ళ పనుల కోసం ఉపయోగించుకుని అంటే ఈళ్ళెక్కడైనా అప్పు తెచ్చుకోవాలన్నా, లేతే ఏదైనా చెయ్యాలన్నా సరే, వాళ్ళు మా అన్నయ్యే, మా తమ్ముడే, మా చెల్లె, మా అక్క అని చెప్పి మనల్ని అడ్డుగా పెట్టుకుని వాడుకుని ఆ పని అయిపోయిన తర్వాత మనల్ని కూరలో, కరివేపాకులో తీసి పక్కన పెట్టేస్తారన్నమాట. కొంతమంది చాలా అగౌరవంగా ప్రవర్తిస్తారు. నలుగురిలో మనల్ని, మన భార్యని, మన భర్తని, మన పిల్లల్ని, మన తల్లిదండ్రులని, మన తోబుట్టులని ఎవరినైనా సరే తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఎప్పుడు ఏవో జరిగినియి, ప్రజెంట్ జరిగినియి. కనీసం గౌరవం కూడా ఇవ్వని బంధువుల్ని ఇలా మాట్లాడే వాళ్ళని అస్సలు మన దగ్గరికి రానివ్వకూడదు. అన్నిట్లకన్నా డేంజరు ఏంటో చెప్పమంటారా? మన దగ్గర మాటలు విని, మనకి నమ్మకం కుదిరేటట్టుగా మాట్లాడి అంటే మనం ఎట్టి పరిస్థితిలో కూడా మనం ఎలాంటి రహస్యాలు చెప్పినా సరే వీళ్ళు బయట పెట్టరు. అవతల వీళ్ళకి పడలేని వ్యక్తుల గురించి లేకపోతే ఏదైనా డిస్కషన్ అయ్యో ఏదో ఒకటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించే మనము అవతల దగ్గర ఏదైనా చిన్న మాట అంటే దానికి 100 మాటలు యాడ్ చేసి అంటే అనలేని మాటను అన్నామని చెప్పి అన్నామా ఇలా అన్నామన్న మాట కూడా అనలేదని చెప్పి అనలేని మాట అన్నామని చెప్పి కుటుంబంలో 100కి 95% ఇలాంటి మాటల వల్లే అగాధాలు ఏర్పడతాయి కుటుంబాల్లో. అలాంటి వాళ్ళని తప్పనిసరిగా ఎట్టి పరిస్థితిలో కూడా ఇలా గొడవలు పెట్టే వాళ్ళని తక్షణమే దూరం పెట్టేయాలి. అంటే మీరు చెప్పింది ఒకటైతే దానికి ఏదో విధంగా చెప్పి వాళ్ళ గొప్ప కోసం అంటే ఇప్పుడు ప్రజెంట్ జరిగేది ఇవే. మీ దగ్గర మాట్లాడుతూ మీరు అనిన మాటను అనలేని మాటను అన్నట్టుగా 4, 5 చెప్పి గొడవలు పెట్టేస్తారు. మనం రుజువు చేసుకుందామని అంటే 4 అబద్ధాలు ఏసి అంటే ఇయన్నీ పర్సనల్‌గా నేను చెప్పిన లక్షణాలని ప్రతి ఒక్కళ్ళ జీవితంలో 100కి 100 పాళ్ళు కూడా నేను చెప్పిన అబద్ధాలు, నేను చెప్పిన ఇవన్నీ ప్రతీది కూడా మీరు రైటే అంటారు. ఎందుకంటే ఇలా ప్రతీది కూడా నేను చెప్పిన కారణాలు ఈ మన దగ్గర మాట్లాడి దానికి 5, 6 మాటలేసి మన బంధువుల దగ్గర అపార్థాలు మనకి అంటే జీవితంలో వాళ్ళు మనం కలుసుకోలేని విధంగా ఫిట్టింగ్‌లు పెట్టేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని జీవితంలో మన ఇంటికి పెళ్ళికి గానీ, పేరంటం గానీ దేనికి కూడా పిలవకూడదు. అన్నిట్లకన్నా ఇంపార్టెంట్ ఏంటంటే చెప్పమంటారా?
మనకు కావలసిన వాళ్ళు అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ చేయించుకుంటూ హాస్పిటల్ పాలయ్యి అనారోగ్యం పాలయ్యి మంచం మీద ఉన్న వాళ్ళని ఇంటికొచ్చి ఎలా ఉన్నావు అని అడగకపోగా కనీసం ఇంటికి కాదు కదా, వాళ్ళు ఫోన్లో ఉన్నా సరే వాళ్ళకి విషయం తెలిసి కూడా తెలియనట్టుగా యాక్ట్ చేసే వాళ్ళని, నెక్స్ట్ తెలిసి కనీసం ఎలా ఉన్నావని కూడా ఫోన్ చేసి అడగలేని బంధువుల్ని ఎట్టి పరిస్థితిలో మనం నెత్తి మీద పెట్టుకోకూడదు. నెక్స్ట్ మన ఇంట్లో అంటే పుట్టిన వాళ్ళం మనం చనిపోవటం తప్పదు. ఇప్పుడు నేనే ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు వీడియో చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేయకుండా చనిపోవచ్చు, అప్లోడ్ చేసిన తర్వాత చచ్చిపోవచ్చు, లేకపోతే రేపు చనిపోవచ్చు, ఎల్లుండి చచ్చిపోవచ్చు, ఎప్పుడైనా చచ్చిపోవచ్చు. నేనే నా మీద ఎందుకు పెట్టుకున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నేనే చనిపోయాను అనుకోండి. చనిపోయినప్పుడు కనీసం మన వెనకాల ఉంటారు కదా బంధువులు, వాళ్ళని అంటే పెళ్ళికి వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ ఎవరైనా మనిషి చనిపోతే ఆ మనిషి చనిపోయినప్పుడు వెనకాల ఉంటారు కదా ఆ కుటుంబ సభ్యుల్ని, ఆ 11 రోజులు వచ్చి వెళ్తూ ఉంటారు జనాలు, ఎలా ఉన్నారు ఏంటని చెప్పి. అలాంటి సమయంలో ఒక మనిషి చనిపోయినా సరే రాకుండా మన పైన కక్ష కట్టే వాళ్ళని లైఫ్లో వాళ్ళ మొహం కూడా చూడకూడదు. ఎందుకంటే పెళ్ళికి పెరంటానికి వెళ్ళకపోతే ఎవరు అడగరు, కానీ ఒక మనిషి కాలం చేసినప్పుడు అప్పుడు కూడా వాళ్ళు రాడులాగా బండలాగా ఉండి, అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయిన ఇదిలో కూడా వాళ్ళు ఎలాంటి జాలి దయ లేకుండా మన పైన కక్ష బట్టి మనం మన ఇంటికి రాకుండా, తర్వాత మనం ఎక్కడో కనిపించినప్పుడు కూడా రాలేకపోయామని చెప్పకుండా ఉండే వాళ్ళను కూడా మనము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో బంధుత్వం మనం కలుపుకోకూడదు. నెక్స్ట్ ఎగతాళి చేసేవాళ్ళు ఉంటారు, కించపరిచేవాళ్ళు. నలుగురిలో మన అందం గురించో, మన రూపు గురించో, మన సంపాదన, మన చదువులు, మన ఇంట్లో పెళ్ళిళ్ళు పేరంటాల గురించి నవ్వులాటగా చేసుకుని మనల్ని అవమానిస్తూ ఆనందించే వాళ్ళని కూడా దూరం పెట్టాలి. కొంతమంది సానుభూతిని నటించే బంధువులు ఉంటారు. మనకి ఏదైనా కష్టం వస్తే పైకి అంత బాధపడిపోతున్నట్టుగా నటించి లోపల మాత్రం బాగా అయిందని సంబరపడే నకిలీ బంధువులు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళను కూడా దూరం పెట్టాలి. మన ఆస్తిపైనో మన సంపాదన పైన వాళ్ళకి హక్కు ఉన్నట్లు కొంతమంది బంధువులు ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. మనం సహాయం చేయలేకపోతే మనల్ని చెడ్డవారుగా చిత్రీకరించి అవమానం పాలు చేసే వాళ్ళని కూడా దూరం పెట్టాలి.